అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది. ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడలు సాగవనేటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతా ఉన్నాయి. 3 నెలల్లో ఎంతమంది బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బహుజన నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా, నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, భయపెడుతూ ఈరోజు జరుగుతూ ఉంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు, రాష్ట్రాన్ని తెచ్చిండు. తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గాలైనటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి ఈరోజు మీరందరూ రాజకీయ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు, రాజకీయ నాయకుల పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు. మీడియాకు మిమ్మల్ని కన్నుగప్పి ఎవరేం చేయలేరు. వాస్తవాలు నిజమైనటువంటి మీడియా ప్రతినిధులకు తెలుసు. మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడారు, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయితీతో జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఛేదించేది మరి జర్నలిస్టులే. ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, ఒక ఎడిటర్గా పనిచేసిన, ఒక పత్రికకు జర్నలిజం చదివిన ఉస్మానియాలో, ఒక జర్నలిజం విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడి కొడుకుగా, మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేనుగా, అన్ని కులాలని పేద వర్గాలని నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒక్కడే. ఇలా పక్కన ఉన్నటువంటి మా ఈశ్వరన్న కానీ, మా పక్కన ఉన్నటువంటి మా యాదవన్న కానీ, మేము కానీ, ఇంకా ఎంతోమంది కానీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకొని, నాయకుని నమ్ముకొని ఆనాడు ఉద్యమంలో మేము అడుగులు అడిగేసినాం. బెదిరింపులకు భయపడకుండా, ఆనాటి ఆంధ్ర నాయకత్వానికి బెదిరింపులకు భయపడకుండా కొట్లాడినాం. మరి ఈరోజు కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ రోజు ఎవరైతే అవమానాలు చేసిండ్రో, ఆ రోజు ఏదైతే మీద అసత్య ప్రచారాలు చేసిండ్రో, ఇంకా కొంతమంది అక్కడక్కడ అదే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా తెలంగాణ నాయకులను, తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఎదుగుతున్నటువంటి తెలంగాణను ఓరలేక దీన్ని చిన్నభిన్నం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుండ్రో మీరుగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు కవిత గారి అరెస్ట్ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మింగినటువంటి వాళ్ళు, విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళకు మరి ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని టార్గెట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక ఊళ్ళో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టడం,
తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందేసి టార్గెట్ చేసుకోవడం, కేవలం బహుజనుల నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం, ఇది తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి. అధికారంలో వచ్చినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు. ఈ గడ్డ మీద నక్సలైట్ ఉద్యమం ముట్టుకొచ్చింది.